హలో వెల్కమ్ బ్యాక్ టు PL24 న్యూస్. నేను మీ ప్రజ్ఞ. ఈ రోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ సీతారాజు గారు ఆకస్మికంగా మన ఎస్టీ హాస్టల్ ని విజిట్ చేయడం జరిగింది. సో మెయిన్ రీజన్ ఎందుకు అంత సడన్ గా విజిట్ చేసిరు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మరి పిల్లలకి ఫుడ్ అంటే మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా, గవర్నమెంట్ అయితే ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ ని చూసుకోవడానికి గవర్నమెంట్ ఒక వార్డ్ బాయ్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా. సో మరి ఇక్కడ వార్డ్ బాయ్ అవైలబుల్ గా ఉన్నారా లేరా, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ని మనం ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి ఫుడ్. ఫస్ట్ పిల్లలు హెల్దీగా ఉండాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్డే కదా. సో ఆ ఫుడ్ కూడా మెనూ ప్రకారం ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఉంది. ఇంకొకటి బెడ్స్ నీట్ గా ఉండట్లేదు, క్లీన్ గా ఉండట్లేదు రూమ్స్ అని చెప్పేసి అదొక ప్రాబ్లం. బెడ్స్ కూడా చినిగిపోయిన బెడ్స్ ఉన్నాయంట. సో రూమ్స్ కూడా అంత నీట్ గా లేవు, క్లీన్ గా లేవు అని చెప్తున్నారు పిల్లలు. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఫ్యాన్ తగిలి ఒక అబ్బాయికి కూడా ఇట్లా తలకి దెబ్బ తగలడం జరిగి అదొక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ బెడ్షీట్స్ కూడా చినిగిపోయినవి ఉన్నాయి అని చెప్పేసి పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇవన్నిటికి రీజన్ ఏంటి, ఎవరి ఫాల్ట్ అని చెప్పేసి మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం లోపలికి. పాలు తాగిరు, ఎందుకు తప్పు, ఎందుకు అబద్ధం చెప్పినావు? ఎందుకట్లా మేము వాటే చెప్పాలి కదా. ఎంతమంది పిల్లలు వస్తారు ఇప్పుడు? టోటల్ గా ఎంతమంది వండుతున్నాము? 10-15 20 చీరల దాకా పోసి వండుతాం కానీ లెక్క తెలియదు మాకు. రోజు 10 5 కరెక్టే. 15 చీరలు వస్తాయి. 15 అంటే ఎంతమంది తెలుసా? 70-80 మంది. రోజు 10 కిలోలు ఫస్ట్ ఏం లేకపోతే రోజు 8 కిలోలు కరెక్టే. 15 చీరలు వస్తాయి. నేనే వస్తాను 15 కిలోలు హిసాబ్ ఉంటుంది లెక్క. దీనికి నువ్వు ఎంతమంది తింటారు అని. పిల్లలు 1 కిలో 7 తింటారు. నువ్వు 15 అంటే 90 మంది లెక్క చెప్తున్నావు. 90 మంది లెక్క. మరి వాళ్ళు ఎక్కువ తింటారు సార్ పిల్లలు. కొంచెం ముగ్గురు తినాడు ఇప్పుడు. అది ఇది ముగ్గురు తింటారు ఇప్పుడు. కొంచెం మంచిగా ఉంటే తింటారా? అయ్యో తింటాం, మాకు తెలుసు కదా. కిలో తింటాం. కిలోకు రోజు 15 కిలోమీటర్లు మీ వాటిని రోజు తీపిచ్చి మామూలు కొలుపుకొని ఇప్పించిపోతుంది. మామూలు ఇచ్చేపోతుంది కదా సరుకులు. 8 కిలోలు పప్పు ఉంటున్నాయి కదా. 2 కిలోలు పప్పు 9 మంది కదా. 3 కిలోల కూరగాయలు ఉల్లిగడ్డ వేస్తాం, అది వేస్తాం. ఒకటి ఖరాబ్ అయింది, అన్ని తెచ్చినప్పుడు ఖరాబ్ కావాలి. ఖరాబ్ అయింది వేయం మేము. ఇంత చిన్నది ఇది ఖరాబ్. ఇదేమైంది? సండే మటన్ పెడుతున్నాం. చికెన్ 5 కిలో చికెన్ పెడుతున్నారు అందరికి 90 మందికి. సగం గిట లేదు అలా బొగనాల సగమే ఉంది. సొరవ కలిపి గిట మొత్తం సగం. తమ్ము ఉంటది, ఆ తమ్ముది ఇట్లా బయోమెట్రిక్ పెడితే ఏం తెలుసా, ఇక్కడ ఎంత మనకు లెక్క తెలుస్తుంది. అట్లా తెలియకుండా ఏం చేసింది తెలుసా, ఈ సిగ్నేచర్ గాడి వచ్చింది. బయోమెట్రిక్ పెడితే ఖచ్చితంగా అన్ని తెలుస్తుంది. ఆదివారం పూరి అవి చేస్తాం కానీ ఏమి ఏం చేస్తలే. స్నాక్ కూడా వేస్తలే. రోజు పెడుతురా? బుధవారం ఆదివారం కూడా తెస్తలేడు. పెరుగు బుధవారం పెరుగు రోజు ఉంది. ప్రతిరోజు మేనే లోపల పెట్టేసారు. మేనోనే లోపల పెట్టేస్తుంది. ఎండి వచ్చిండా? ఎండి వచ్చినప్పుడు మెనూ అడిగిండు. ఇక్కడ మెనూ లేదు, మెనూ రాయాలి ఎప్పుడు. మెనూ ప్రకారం ఫుడ్ ఇస్తానా?
ఇంకో మెయిన్ పాయింట్ అంటే మా మేడం వార్డెన్ ఈ రోజు రాదు అసలు హాస్టల్లో. వారానికి ఒక 1 టైం వస్తుంది అంతే. 3 డేస్లో 4 డేస్లో ఒకసారి వస్తుంది. మాకు మార్నింగ్ అసలు పాలు కూడా లేదు, జాగిరావ కూడా లేదు. అట్లా రోజు ఆ కిచిడి అన్నం రోజు, అది కూడా కొంతమందికే పెడతారు. ఇంకా మెయిన్ పాయింట్ అంటే మధ్యాహ్నం సరిగ్గా ఫుడ్ అంటే ఓన్లీ పప్పే మధ్యాహ్నం. అసలు మెనూ ప్రకారం ఒక్కరోజు కూడా మాకు ఫుడ్ వెళ్ళే. రోజుకైతే 2 రోజులు మాకు స్నాక్స్ రావాలి. రోజుకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి, మళ్ళీ ఈవినింగ్ ఒకటి. కానీ మాకు ఒక్కరోజు కూడా స్నాక్స్ ఇస్తలేదు సరిగ్గా. ఇంకా నైట్ ఏమో ఒక్కోసారి మధ్యాహ్నం మిగిలిన ఫుడ్ అది నైటే పెట్టేసి అదే ఫుడ్ నైట్ మార్నింగ్ ఇప్పుడు మధ్యాహ్నం తింటాం ఆ ఫుడ్ మళ్ళీ నైట్ పెడతారు ఒక్కొక్కసారి. ఆ చికెన్ ఏమో అది కూడా ఒక 70 మెంబర్స్ టోటల్ స్ట్రెంత్. అందులో ఏమో జస్ట్ ఒక 5-6 కేజీసే. అది కూడా మనిషికి ఒక 2 పీసులు అట్టు వస్తాయి. మటన్ పెడతాం అన్నట్టు. ఇంకోటి మెయిన్ అంటే సండే మటన్ ఉందన్న మెయిన్ ప్రకారం. ఒక్క రోజు కూడా మాకు మటన్ అసలు హాస్టల్ ఎప్పుడు మటన్ అనేది వెళ్ళి మాకు ఇంకోరు అసలు మటన్ అనేది వెళ్ళి మేము 6th క్లాస్ నుంచి వస్తున్నాం 5 years ఇప్పటి నుంచి ఒకరోజు కూడా మాకు మటన్ పెట్టలే. ఫ్రూట్స్ అసలు అదే స్నాక్స్ ఏం లేదు మాకు అసలు. ఓన్లీ మాకు రోజు ఉందంటే మార్నింగ్ ఏమో అన్నం కిచిడి, మధ్యాహ్నం పప్పు అన్నం, మళ్ళీ ఈవినింగ్ అంటే ఏదో ఒక్కొక్కసారి పచ్చడి, ఒక్కొక్కసారి ఏమో ఏదో ఒక కర్రీ ఇస్తారు. అది కూడా అసలు ఏం లేదు మాకు. అవుతున్నాను మెనూ చేంజ్ అయ్యి కాక ఒక్కరోజు కూడా మాకు మెనూ ప్రకారం ఫుడ్ ఒక్కరోజు కూడా ఇవ్వలేదు మాకు. ఒక్కరోజు కూడా మెనూ ప్రకారం ఫుడ్ ఇవ్వలేదు మాకు. అసలు మెనూలో ఏమేమి ఉందో మీకు తెలుసా? తెలుసు, మెనూ ప్రకారం చూసినాం. మళ్ళీ ఆ మెనూ దాచేసారు. మళ్ళీ ఆడ మెనూ ప్రకారం ఎవరైనా చూస్తే అట్లా అడుగుతారేమో అని మెనూ కూడా చింపేసారు. ఇంకా మా పేరు చెప్తాను, మేమేం చెప్పాలి, ఎవరు చింపారో తెలియదు కానీ మా పేరు అయితే చెప్తారన్న. టోటల్ అయితే మా పేరు అయితే చెప్తారు. బయట రాదు, 4 days ఒకసారి వస్తుంది. 4 days మండే వచ్చింది, మండేకి వచ్చింది. ఈ రోజు నుంచి 5 days. ఒక హాస్టల్లో 1 గంట కూడా ఉంటుందా? 20 నిమిషాలు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఏం చెప్పాలో కూడా అర్థమైతే వెళ్ళిపోతుంది. ఏమైనా ఫోన్ చేస్తే ఫోన్ ఇప్పుడు మాకు ఇది కావాలి అది కావాలంటే మేడం తోనే మాట్లాడమంటారు. మేడం నంబర్ అంటే మేడం నంబర్ మేడం ఎందుకు ఫోన్ చేస్తారు మీరు? మళ్ళీ మేడం ఎందుకు ఫోన్ చేస్తారు? మీకు గర్ల్స్ తో ఏం పని ఇట్లా అంటారు. మేము ఏం చెప్పాలా? మార్నింగ్ ఇప్పుడు మాకు సరిగ్గా మెనూ ప్రకారం అయితే ఒక్కరోజు కూడా ఫుడ్ వెళ్ళాను. అయితే ఇక్కడ ఉన్న ఎస్టీ హాస్టల్ ని కూడా మీరు విజిట్ చేసిరు కదా, అక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెనూ ఫాలో అవుతున్నారా లేదా? హాస్టల్ అయితే మరీ ఘోరమైన పరిస్థితి. మెనూ అనేది మెనూ లేదు. మెనూకు దీనికి ఆస్మాన్ పరాకు 10% గిన వేస్తలేదు. మెనూ లేదు. మార్నింగ్ మిల్క్, రాయి జావా, వేరే అదర్స్ ఉన్నాయి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ బనానా అవి ఉన్నాయి. టోటల్ చూసేసరికి ఏ ఒక్క ఐటమ్ వాళ్ళు ఫాలో అవుతలేరు. ఏ ఒక్క ఫుడ్ ఐటమ్ కరెక్ట్ లేదు. వార్డెన్ అనేది 1 week నుంచి వార్డెన్ గారు హాస్టల్కి వస్తుందని తెలిసింది. మనం వీక్లీ 2 times నాన్ వెజ్ పెట్టాలి. నాన్ వెజ్ పెడతాం. ప్రతి వెడ్నెస్డే చికెన్. వాళ్ళు 80 మంది పిల్లలకు 5 kilos చికెన్ పెడుతున్నారంట. 2 పీసులు వేసి వాళ్ళని భయపడంతా గురి చేసి వాళ్ళని ఇంతేనా చేస్తారంట. అదొకటి. వీక్లీ ప్రతి సండే మటన్ అనేది ఇంతవరకు లేదు. మటన్ అనేది వాళ్ళ జీవితంలో చూడలేదంట పిల్లలు చెప్తారు. ఇక వాళ్ళకి సదుపాయం హాస్టల్లో అయితే మరీ ఘోరమైన వసతులు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ది మేము కలెక్టర్ దాకా పోయి ఆమె మీద తగు చర్యలు తీసుకుంటామని మా గ్రామస్తులు అందరం కలిసి ఆమె మీద తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినతి పత్రం అయితే ఇస్తాం. అంటే ఇప్పుడు సర్పంచ్ గా ఊరు బాధ్యత మీది అండ్ స్కూల్ బాధ్యత కూడా మీదే కదా. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఫస్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ లెక్చరర్స్ కి కూడా? అయితే స్కూల్ విద్యార్థులకు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏంటంటే ఒక యూనిఫామ్ అనేది అందరూ తేడా భేదాభిప్రాయం లేకుండా ప్రభుత్వం చేసింది. ధనిక పేద అనేది లేకుండా ఒక యూనిఫామ్ అనేది ఇచ్చింది. ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ మామూలుగా ఉన్నోడు మంచి బట్టలు వేసుకొస్తారు ఉద్దేశం. వాళ్ళకు ఆ భేదాభిప్రాయం ఉండదు ఉద్దేశంతోనే ప్రభుత్వం వాళ్ళకు స్కూల్ డ్రెస్ గవర్నమెంట్ గుర్తిస్తుంది కాబట్టి వారిని చూస్ చేసుకోమని చెప్తున్నాం. మామూలుగా విద్యార్థి క్రమశిక్షణ అంటే ఒక హెయిర్ స్టైల్ మామూలుగా సిస్టమ్ ఉంటే ఆటోమేటిక్ గా చదవని వస్తుంది. ఒక విద్యార్థి సిస్టమేటిక్ ఉండి క్రీడలు ఉంటే చదువులలో కానీ అన్ని రంగాలు ముందు ఉండొచ్చు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ బేసిస్ ఇదే కాబట్టి ఇలా సిస్టమ్ తయారు చేస్తే మనం ఒక 100 చెప్తే వాళ్ళు ఒక 2 చేస్తున్న ఉద్దేశంతో మేము దాన్ని చేసుకుంటున్నాం.